దసరా నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవి పూజను చాలా బాగా చేసుకున్నాను అని అనటం కన్నా, అమ్మ నాతో చాలా బాగా చేయించుకున్నారు అని అంటే బావుంటుందేమో! ముందుగా అమ్మవారి పూజా అలంకారంలో నేను ఉపయోగించిన ఐటెమ్స్ డీటెయిల్స్ చెప్తాను. ఇవి లక్ష్మీదేవి కుందులు ప్యూర్ బ్రాస్‌వి. నేనివి బయట తీసుకున్నాను. చాలా వెయిట్ ఉంటాయి ఇవి. అయితే వీటికొచ్చిన సమస్య ఏంటంటే, ఒత్తు వెలిగించినప్పుడు ఈ చివరంతా గూడా బ్లాక్ అయిపోవడం జరుగుతోంది. ఇక అలాంటి సమస్య లేకుండా వీటిని తీసుకున్నాను మీషోలో. హైలీ రికమెండ్ చేస్తున్నాను. బ్రాస్ ఐటమే ఇది. టోటల్ 6 వచ్చాయి. ఒత్తుని ఇలా కింద నుండి అమర్చుకుంటే సరిపోతుంది. చక్కగా ఇలా ఒత్తు నిలబడి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అని చెప్తాను. అలానే ఈ కుంకుమ, పసుపు బాక్స్ తీసుకున్నాను. ఈ మోడల్ అయితే నాకు చాలా నచ్చింది. పూజలో దేవి అమ్మవార్లకి, పటాలకి కుంకుమ బొట్లు పెట్టడం కోసం ప్రత్యేకంగా తీసుకున్నాను. నేను అమ్మవారి కోసం పసుపు, కుంకుమ వేసుకున్నాను. మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. ఫింగర్స్ కూడా ఫ్రీగా పడుతున్నాయి. ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. ఇదొక ప్లాస్టిక్ ఐటెమ్ అయినా కూడా దీనికి డీటెయిలింగ్ చాలా చేశారు. డిజైన్ లుక్ వైస్ చాలా బావుంది. నేను వీటి లింక్స్ అన్నీ కూడా పైన స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ దీపాల స్టాండ్స్ తీసుకున్నాను. 5 దీపాలొచ్చాయి. ఇది బ్రాస్ అయితే కాదు. డెకరేషన్ పర్పస్ కోసం తీసుకున్నాను. ఇలా మువ్వలొచ్చి హంసతో ఫినిషింగ్ చాలా బావుంది. చాలా స్ట్రాంగుంది. చాలా వర్త్ ఇట్. హ్యాపీగా తీసుకోవచ్చు. అమ్మవారు ఈరోజు ఒక చిన్న పిల్ల స్వరూపంగా కనిపిస్తారు. చిన్న పిల్లలైన ఆడపిల్లలు ఇలాంటి బొమ్మలతో ఎంతో ఇష్టంగా ఆడుకుంటారు కదా! ఈ చెక్క బొమ్మను అమ్మవారి ప్రతిరూపంగా అనుకుని ఇలా పసుపు, కుంకుమ బొట్లతో బియ్యంలో అమర్చుకున్నాను. అగరబత్తి వెలిగించుకోవడానికి మట్టిది తీసుకుని ఇలా అందంగా కలంకారీ పెయింట్ వేసుకున్నాను. నా పెయింటింగ్స్ అన్నీ కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అప్‌కమింగ్ వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇక పూజ దగ్గరికి వస్తే పూజకి ముఖ్యం పువ్వు. అమ్మవారికి పువ్వులంటే ఎంత ఇష్టమో అలంకారం అన్నా అంతే ఇష్టం. అమ్మవారికి ఇష్టమైన రంగు లేత గులాబీ రంగు. ఆ రంగు గులాబీలు పూజలో ఉండేలాగా చూసుకున్నాను. బాలా త్రిపుర సుందరీ దేవి అంటే త్రిపురుని భార్య. అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. బాండాసురుడనే రాక్షసుడు తన కుమారులతో కలిసి స్వర్గలోకంపై దాడి చేశాడు. దేవతల రాజైన ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. భయపడి ఇంద్రాది దేవతలు విష్ణువు దగ్గరికి వెళ్ళి శరణు కోరగా, ఇది ఒక్క మహాశక్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెప్తారు. ఆ అమ్మవారిని కోరగా అమ్మవారి నుండి ఒక శక్తి పుణ్యం బయటికి వస్తుంది. క్రమేణా ఒక బాలికగా అవతరణం చెందుతుంది. బాలాదేవి 9 సంవత్సరాల గల వయసు గల చిన్నపిల్లగా వెళ్ళి బాండాసుర కుమారులైన 30 మందిని ఒక అడ్డచంద్ర బాణంతో సంహరించింది. బాలాదేవి ఆ రూపంలో దేవతలను ఎంతగానో తరింపజేసింది. ఇదే బాలాదేవి యొక్క కథ. అమ్మవారి పూజకి పువ్వులతో చక్కగా అలంకరించుకున్నాను. అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరవాన్నం, అలాగే పెరుగన్నం కూడా పెట్టాను. చిన్నపిల్లల స్వరూపమే బాలాదేవి. చిన్నపిల్లలు పెరుగన్నం ఇష్టంగా తింటారు కదా! అందుకోసమే అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా పెట్టుకున్నాను. అమ్మవారి ముఖ చిత్రం ఎంత ముద్దుగా ఉందో! చిన్నపిల్లల్ని ముద్దు చేస్తున్నట్లుగా. ఈ పటం చాలా నచ్చి తీసుకున్నాను. ఈ 9 నవరాత్రి వీడియోల్లో పూజలకి నేను యూజ్ చేసిన ప్రతి డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ కూడా మీకొక వ్లాగ్ చేసి చూపిస్తాను. వాటి లింక్స్ అన్నీ కూడా పైన స్క్రీన్ మీద చూపిస్తాను. మీరైతే అప్‌కమింగ్ వీడియోస్ అయితే మిస్ అవ్వద్దు. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇక నా కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్‌కి వస్తే, ఈరోజు అమ్మవారికి ఇష్టమైన లేత గులాబీ రంగుని ఎంచుకున్నాను.
చక్కటి మట్టి గాజులని నిండుగా వేసుకున్నాను. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ బావుంటుందని ముత్యాలతో ఉన్న ఈ సెట్‌ని సెట్ చేసుకున్నాను. ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దగానే ట్రై చేశాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. రెండో రోజైన గాయత్రి అమ్మవారి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. లక్ష్మి.